అందరికీ ప్రతి శనివారం వాసన సింహంలో 6వ సంవత్సరం పెంచుకుంటున్నాం. ఇది 1325వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఈ రోజున ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె ప్రభాదేవి గారు క్యాన్సర్ సర్వీక్స్ స్క్రీనింగ్, హెచ్పివి వ్యాక్సినేషన్ అని దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష, హెచ్పివి వ్యాక్సిన్. స్త్రీలలో ఎక్కువ మంది కనబడే క్యాన్సరు సర్వీక్స్ క్యాన్సర్, ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. కానీ పూర్వకాలం చాలామంది లక్షల మంది చనిపోతుండేవాళ్ళు. ఇప్పటికీ భారతదేశంలో సర్వీక్స్ క్యాన్సర్ వల్ల పోయేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. లేడీస్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏటా దాదాపు మినిమం 75,000 మంది చనిపోతున్నారు. కనీసం 150,000 మందికి ఈ వ్యాధి సోకుతుంది. అమెరికాలో కూడా ఇలాగే ఉండేది. అక్కడ హెచ్పివి వ్యాక్సిన్ వేయడంతో వాళ్ళకి ఇదివరకున్న వ్యాధి సోకడం కేవలం 5%. ఇంత ఎక్కువ దాంట్లో ఇదివరకు వచ్చే దాంట్లో కేవలం 5% అంత దిగిపోయింది అన్నమాట. బహుశా వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడం అయి ఉంటుంది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇదివరకు మన స్మాల్ పాక్స్ చాలా మందికి వచ్చి, అంటే మసూచికం వచ్చి ఎంతమంది పోతుండేవాళ్ళు. కానీ స్మాల్ పాక్స్ వేసినట్టుగా మరి చివరికి ఈ భూమండలంలో ఆ స్మాల్ పాక్స్ వ్యాధి లేకుండా పూర్తిగా నిర్మూలన జరిగింది. ఆ రంగానే ఇప్పుడు లేడీస్లో ఎక్కువ మందికి వచ్చేటి ఆ సర్వైకల్ క్యాన్సర్. ఆ క్యాన్సర్ నివారించడానికి హెచ్పివి వ్యాక్సిన్ కూడా బాగా తోడ్పడుతుంది. దాని సంబంధించిన విషయాలు ఇప్పుడు మనకి డాక్టర్ ప్రభాదేవి గారు తెలియజేస్తారు. నా ఓవర్ టు డాక్టర్ ప్రభాదేవి గారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా చూస్తున్న కార్యక్రమాన్ని, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాకు పోస్ట్ చేస్తే డాక్టర్ గారి చేత వెంటనే మీకు సమాధానాలు ఇప్పిస్తాను. నా ఓవర్ టు డాక్టర్ ప్రభాదేవి గారు. ముందుగా సమరం గారికి, రష్మి గారికి నా నమస్కారములు. సో టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ యాజ్ వీఆర్ మిస్సింగ్ డాక్టర్ మారు గారు. ఎగ్జాక్ట్లీ 6 months బిఫోర్ ఇక్కడికి వచ్చి టాక్ ఇచ్చాను. అప్పుడు ఎంతో సున్నితంగా మారు నవ్వుగా ఇంకా గుర్తుగానే ఉంది నాకు. సో నా హృదయపూర్వక నమస్కారములు మారు గారికి, సమరం గారికి. ఇవాళ 1325వ హెల్త్ టాక్లో నేను మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు సమరం గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇవాళ మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పుకుందాం. ఎందుకు అంటే ఇది సర్వైకల్ క్యాన్సర్ అనేది సార్ చెప్పినట్టు ఇది గర్భాశయ ముఖద్వారం నుంచి వస్తుంది. ఈ క్యాన్సర్ ఇది ఆడవాళ్ళల్లో 2వ క్యాన్సర్గా ఉన్నది. మొదటి క్యాన్సర్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ని మనం రాకుండా చేయలేం. బట్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది రాకుండా నివారణ అనేది ఉన్నది. ఇది వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. ఇది 100% నివారిస్తుంది. అలాంటి వ్యాక్సిన్ మనకి అమల్లో ఉన్నప్పుడు ఈ టీకా గురించి మనం చెప్పుకోవడం ఎంతో మంచిది. దాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని డోసులు ఇవ్వాలి అనే దాని గురించి ఇవాళ మనం చెప్పుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు అనుకున్నాం కదా, గర్భసంచి ముఖద్వారం నుంచి వచ్చే క్యాన్సర్. అది ఇండియాలో క్యాన్సర్ వల్ల మరణించే సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది, ప్రపంచంలో కన్నా ఎక్కువగా ఇండియాలో. సో డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు 72,000 సుమారుగా ఒక సంవత్సరానికి మరణాలు సంభవిస్తున్నాయి మన ఇండియాలో గర్భసంచి క్యాన్సర్ వల్ల. మరి ఎలా రక్షించుకోవాలి అంటే కేవలం ఒక హెచ్పివి టీకాతో 6 రకాల క్యాన్సర్లు మనం నివారించుకోవచ్చు. ఒక గర్భసంచి సర్వైకల్ క్యాన్సరే కాదు, 6 రకాల క్యాన్సర్లు. ఉదాహరణకు ఇవి ఏమేమి క్యాన్సర్లు అని నేను చెప్తాను. అట్లాగే పులిపుర్లు అని వినే ఉంటారు. ఇవి ఎక్కువగా మర్మాంగాల మీద ఉంటాయి, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. ఇలాంటి పులిపుర్లు కూడా రాకుండా ఇది నివారిస్తుంది.
ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ టీకా ఉపయోగించుకోవట్లేదు అంటే కేవలం అవగాహన లేకపోవడం వల్ల. సో మా డాక్టర్లు మీకు అవగాహన ఇవ్వాలి, మీరు కూడా ముందుకొచ్చి ఇదన్నీ చేసుకుంటే డెఫినెట్గా స్మాల్ పాక్స్ ఏ విధంగా మనం నివారించుకున్నామో కంప్లీట్గా నిర్మూలించుకున్నాం. ఇప్పుడు స్మాల్ పాక్స్ అంటే కూడా ఎవరికి తెలియదు. అలాగే గర్భసంచి క్యాన్సర్ కూడా రేపు మున్ముందు మనం నివారించుకునే అవకాశం తప్పకుండా వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ సంవత్సరానికి ఎన్ని మరణాలు జరుగుతున్నాయి అంటే సుమారుగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం కొత్త కేసులు అంటే ఆల్రెడీ ఉన్నవి కాకుండా ఎక్స్ట్రా 5 లక్షల వరకు యాడ్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం మొత్తం ప్రపంచం మొత్తం మీద. అట్లాగే భారతదేశంలో 72,000 మంది మరణాలు అవుతున్నాయి ఒక సంవత్సరానికి. అమెరికాలో తీసుకుంటే కేవలం 4,000 మాత్రమే. అంటే ఎంత తక్కువ అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో అంటే డెవలప్డ్ కంట్రీ అమెరికా, మనది డెవలపింగ్ కంట్రీ. ఇలాంటి కంట్రీస్లో రెండవ అతిపెద్ద క్యాన్సర్, ముందు క్యాన్సర్ అంటే బ్రెస్ట్ అని చెప్పుకున్నాం కదా, సర్వైకల్ క్యాన్సర్ పూర్తిగా నివారించదగిన వ్యాధి. వేరేజ్ మిగతా క్యాన్సర్లు మనం నివారించలేం. మరణాల గణాంకం చూస్తే మనకి చాలా ఆందోళనగా ఉంటుంది. ఇండియా తీసుకుంటే ఫస్ట్ లీడింగ్, సుమారుగా 72,825 డెత్స్ జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. మిగతాయి చూసుకుంటే ఆస్ట్రేలియా ఉందనుకోండి, చాలా అడుగు భాగంలో ఉన్నది మరణాలు 241. అట్లాగే నార్వే కంట్రీ తీసుకుంటే 94, యుఎస్ మధ్యలో ఉంది సుమారుగా 4,000 వరకు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అవేర్నెస్, గర్భసంచి క్యాన్సర్ గురించి అవేర్నెస్ రావటం, తద్వారా టీకా తీసుకోవడం వల్ల ఈ మరణాల వరకు చాలా వరకు కంట్రీలు తగ్గించగలిగారు. ఎలా తొలగించాలి, నశింపజేయాలి మనం మరి క్యాన్సర్ని అంటే డెఫినెట్గా టీకాలు. ఫస్ట్ పాయింట్ టీకాలు. మనం చిన్నప్పుడు పిల్లలప్పుడు టీకాలు వేస్తాం కదా, పొంగు రాకుండా, చికెన్ పాక్స్ రాకుండా, లేకపోతే పోలియో రాకుండా. పోలియో ఎవరైనా చూస్తున్నారా? ఇప్పుడు పోలియో డ్రాప్స్ వేసుకుంటున్నాం, నివారించుకుంటున్నాం. అట్లాగే టీకా ఈజ్ మెయిన్ వన్. అట్లాగే సెకండ్ వన్ ఈజ్ స్క్రీనింగ్. స్క్రీనింగ్ అంటే ఏంటి అనేది చెప్తాను. మూడవది అవగాహన కార్యక్రమం. అంటే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మీడియా ద్వారా కానీ డాక్టర్స్ ద్వారా కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మీరు వింటే మీకు ఐడియా ఉంటుంది. మరి ఈ దేని గురించి మనం చెప్పుకుందాము అంటే, ఒకటి ఎలా ఉంది సర్వైకల్ క్యాన్సర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎలా ఉంది, అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి రిలేషన్ ఏంటి, సర్వైకల్ క్యాన్సర్ ఏ మాదిరిగా స్క్రీనింగ్ చేస్తారు, అట్లాగే టీకాలు ఎవరెవరికి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, అండ్ సారాంశము ఈ సూచనల గురించి మనం చెప్పుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ అని రిపీటెడ్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది అత్యంత సాధారణ క్యాన్సర్. ఇలాంటి క్యాన్సర్కి నివారించే మార్గం ఉంది కనుక ఇది తప్పకుండా మనం టీకా వేసుకోవడం, అట్లాగే స్క్రీనింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఉదాహరణకి మన భారతదేశంలో మరణాలకు కారణమైన అత్యధిక క్యాన్సర్, చాలా పెద్ద ప్రమాదమైన క్యాన్సర్, అట్ ద సేమ్ టైం మనం నివారించగలిగే క్యాన్సర్. ప్రతిరోజు ఎంతమంది మహిళలు చచ్చిపోతున్నారు అంటే 200కి పైగా మహిళలు మరణిస్తున్నారు భారతదేశంలో. అమెరికాలో అన్ని దేశాలు ప్రపంచం మొత్తం మీద కాదు, ఇది ఓన్లీ భారతదేశం. ప్రతిరోజు 200 మందికి పైగా మహిళలు మరణిస్తున్నారు. ప్రతి గంటకు 8 మంది మహిళలు మరణిస్తున్నారు. అట్లాగే ప్రతి 7 నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతుంది. ఇంత సివియారిటీ ఉందంటే మనం ఎంత ప్రాబ్లం ఉందనేది మనం ఆలోచించవలసిన అవసరం తప్పకుండా ఉంది. అసలు గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి అనేది మీకు ఐడియా రావాలి కదా. గర్భాశయలో ఏర్పడే క్యాన్సర్ అంటే సర్విక్స్, అది నేను బొమ్మ ద్వారా చూపిస్తాను. స్త్రీలలో కనిపించే ఒక సాధారణమైన క్యాన్సర్. సర్విక్స్ అనేది గర్భాశయాన్ని యోనితో కలిపే భాగం, అంతరంగంలో ఉన్న భాగం. ఇది బొమ్మ ఉదాహరణకి. ఇది నార్మల్గా ఇంటర్నల్గా గర్భసంచి ఉంటుంది. ఇది ఇక్కడ ఉండే భాగాన్ని మనం గర్భసంచి ముఖద్వారాన్ని మనం సర్విక్స్ అంటాం. ఇక్కడ చూడండి చిన్న గ్రోత్ ఏర్పడిందా లేదా మీకు ఐడియా ఉందా? ఇట్లా ఈ గ్రోత్ ఉన్నప్పుడు మేము ఒక స్పెక్యులం ఎగ్జామినేషన్, ఆడవాళ్ళకి ఎగ్జామిన్ చేసే స్పెక్యులం ఎగ్జామినేషన్ ఇది ఈజీగా కనిపిస్తుంది. హెల్దీ సర్విక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. హెల్దీగా ఉన్నప్పుడు కూడా మనం తీసేదే స్క్రీనింగ్ అంటారు. ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చినట్లు లెక్క. దీనిని ముక్క తీసి దాన్ని మళ్ళీ పెథాలజీ ద్వారా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అవ్వడం జరుగుతుంది, అది వేరే సంగతి. బట్ హెల్దీగా ఉన్న వాళ్ళకి తీసి స్క్రీనింగ్ చేసేదే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఇది ఇంటర్నల్గా అండాశయం క్యాన్సర్ కూడా ఉంటుంది. బట్ మనం ఇవాళ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ హెల్దీగా ఉంది చూడండి, చాలా హెల్దీగా. ఇక్కడేమో చిన్న గ్రోత్ ఉంది.
పుండులాగుంది. ఇదే సేమ్ గ్రోత్ ఇక్కడ క్యాన్సర్. ఇది నార్మల్గా ఉంది, ఇక్కడ లిప్ గ్రోత్. సో ఇలాంటప్పుడు మనం డయాగ్నోస్ చేయడం కానీ నిర్ధారించడం కానీ గొప్ప విషయం కాదు. గర్భసంచి క్యాన్సర్ రాకుండా ముందుండే లక్షణాలు ఏమైనా ఉంటే కనుక అది నిర్ధారిస్తే మనం చాలా ఉపయోగం చేసినట్టు అవుతుంది. అది ఏ ద్వారా చేస్తాము అంటే స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా. సర్వైకల్ క్యాన్సర్ కారణాలు ఏ విధంగా వస్తుంది, ఇది ఎవరిలో వస్తుంది అనేది మనకు తెలియాలి కదా. ఇది ముఖ్యంగా దేనివల్ల అంటే హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. మనం కోవిడ్ వైరస్ విన్నాడు, భయపడిపోయాం. కానీ హెచ్పివి వైరస్ అనేది ఏ కంప్లైంట్ లేకుండా మన హ్యూమన్ బీయింగ్స్లో మగ కానీ ఆడవాళ్ళలో కానీ 80% వరకు ఉంటుందంట. 80% టెస్ట్ చేస్తే అది బయటపడుతుంది. ఏ లక్షణాలు ఉండవు. కానీ కొన్నాళ్ళు అది చాలా రోజులు 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ అలాగే ఉండిపోతే అప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ హెచ్పివి వైరస్, హెచ్పివి అనేది నేను ఇంగ్లీష్లోనే కామన్గా పెడతాను, ఈజీగా ఉంటుంది. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఏదైతే ఇన్ఫెక్షన్ వస్తుందో దాన్ని. ముఖ్యంగా టైప్స్ చాలా ఉన్నాయి, బట్ ఇందులో 16, 18 అనేది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ కలగజేసే వైరస్ టైప్ అది. అట్లాగే ఇంకా ఏ విధంగా ముఖ్యంగా వస్తుందంటే ఇది లైంగిక సంబంధాల ద్వారా సులభంగా వ్యాపించే ఒక సాధారణ వైరస్. లైంగికం అంటే ఆఫ్టర్ సెక్సువల్ యాక్టివిటీ. అందుకనే మనం ఏమంటామంటే టీకా అనేది సెక్సువల్ యాక్టివిటీ మ్యారేజ్ కాకముందు స్టార్ట్ చేసి ఇవ్వడం చాలా మంచిది. అట్లాగే బహులైంగిక భాగస్వాములు అంటే మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమరం గారు మంచిగా చెప్తారు. హెచ్ఐవి ఫస్ట్ పాయింట్. హెచ్ఐవి అనేది మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్, ప్రీ మెరిటల్ సెక్సువల్ యాక్టివిటీ, అలాగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఇప్పుడు సింగిల్ పార్ట్నర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్లాగే బహుళ డెలివరీలు అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. ఒక 5 పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ సర్వీక్స్ కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల అది ఎక్కువ గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ వైరస్ ఎవరు కనుక్కున్నారు? మేము స్టూడెంట్ అప్పుడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం వైరస్ ఉన్నట్టు మాకు తెలీదు. తర్వాత ఇది 1950 నుంచే స్టార్ట్ చేశారు. బట్ ఇది హెచ్పివి అనేది సర్వైకల్ క్యాన్సర్ మరియు ఇతర క్యాన్సర్లకు కారణమయ్యే ప్రధాన వైరస్. ఒక గర్భసంచి క్యాన్సరే కాదు, మిగతా క్యాన్సర్ ఏమిటంటే చెప్తాను. హెరాల్డ్ జుర్హసన్ అనే అతను 2008లో నోబెల్ బహుమతి పొందాడు. ఎందుకు అంటే ఈజ్ ఏ ఫిజియాలజిస్ట్ అండ్ ఫిజిషియన్. ఎందుకంటే ఈ వైరస్ ఈజ్ ద కాజ్ ఫర్ దిస్ పర్టికులర్ డిసీజ్ అని. నెక్స్ట్, స్థిరంగా ఉండే హెచ్పివి డిఎన్ఏ వల్ల ఇది అభివృద్ధి చెందుతుంది. లోపల బాడీలోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఎంటర్ అవుతుంటే గర్భసంచి మర్మాంగాయాల ద్వారా సెక్స్ వల్లే ఎంటర్ అయ్యి ఆ సర్విక్స్ అనే భాగంలో ఉండిపోతుంది, ఆ లేయర్స్లో, ఆ పొరల్లో ఉండిపోతుంది. ఇది బ్లడ్లో ఏమి స్ప్రెడ్ అవ్వదు, లోకల్ ఇన్ఫెక్షన్ అంటారు, ఎక్కడికక్కడే ఉండే ఇన్ఫెక్షన్ ఇది. అందుకనే మనం బ్లడ్ తీసి హెచ్పివి ఉందా లేదా అనేది మనం కనుక్కోలేము. ఓన్లీ ఈ గర్భసంచి ముఖద్వారం నుంచి ఏర్పడే కణాలు మనం తీసుకుని మనం టెస్టింగ్ పంపించినప్పుడే ఇది ఈజీగా హెచ్పివి అనేది బయటపడుతుంది. మగవాళ్ళలో చాలా కష్టం. మగవాళ్ళలో కూడా హెచ్పివి ఏ విధంగా మనం డిటెక్ట్ చేస్తాము అంటే సెమెన్ టెస్ట్ అంటారు. బట్ సెమెన్ టెస్ట్ చేసి మన ఇండియాలో ఆల్ ఓవర్ మేల్ పీపుల్లో కనుక్కునే ప్రక్రియ మనకి ఇంకా మంచిగా లేదు. ఆడవాళ్ళలోనే ఈ ప్రక్రియ బాగా జరుగుతుంది. అట్లాగే శరీరంలో దీర్ఘకాలంగా అంటే చాలా రోజులు అంటే రోజులు కాదు, సంవత్సరాలు, 10 నుంచి 15 సంవత్సరాలు ఈ హెచ్పివి అలాగే ఉండిపోతే అప్పుడు మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు దీనివల్ల ఉపయోగం ఏంటి? మనం హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా లేదా బాడీలో అని కనుక్కుంటే ఉంది అనుకో, దానికి సరిపడా మనం సింపుల్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఫాలో అప్ చేయొచ్చు, లేకపోతే స్క్రీనింగ్ చేయొచ్చు, లేకపోతే సరిపడా ట్రీట్మెంట్లు ఇవ్వచ్చు. సో హెచ్పివి వైరస్ ఎలా ఉంటుందంటే ఇలాగా. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఒక సాధారణ వైరస్. ఇది కొన్ని రకాల క్యాన్సర్లు ఏమేంటి అనుకున్నామంటే యానల్ అంటే విరోచనం, పేగు చివరి భాగం ఉంది కదా. అట్లాగే వల్వల్ మర్మాంగం, ఆడవాళ్ళలో మర్మాంగం, వెజైనల్ యోని అంటారు కదా, పెనిస్ క్యాన్సర్, మరియు ఓరోఫెరింజియల్, ఇక్కడ కూడా ఓరల్ సెక్స్ వల్ల కూడా ఓరోఫెరింజియల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఫారిన్ కంట్రీస్లో ఓరోఫెరింజియల్ క్యాన్సర్ ఉంటుంది. వాడు ఎందుకు ఇలా జరుగుతుంది? మళ్ళీ ఓరోఫెరింజియల్ సెక్రీషన్స్ నుంచి కూడా వైరస్ని మనం డిటెక్ట్ చేయలేం, వెరీ డిఫికల్ట్. అందుకునే టీకా వేసుకోండి అని చెప్తుంది. హెచ్పివి వైరస్ వ్యాధుల పరిధి ఎంతవరకు ఉంటుందంటే
ఇది చిన్న వైరస్, సూక్ష్మజీవి, మైక్రోస్కోప్లోనే కనిపించేది. అట్లాగే డిఎన్ఏ వైరస్ అని, ఆర్ఎన్ఏ వైరస్ అని మనం అనుకుంటాం కదా, ఇది డిఎన్ఏ వైరస్. 200కు పైగా సీరో టైపులు ఉంటాయి. మనం కోవిడ్లో ఉన్నాం, ఒక టైంలోనేమో సంథింగ్ డెక్సా ఏంటంటారు, ఏదో వచ్చింది సార్ మర్చిపోయాను వైరస్. కోవిడ్లో రకరకాలు వచ్చినాయి కదా, ఒమిక్రాన్, డెల్టా వైరస్, B1, అలా రకరకాల వైరస్ మారిపోతూ ఉంటుంది. సేమ్ థింగ్ హియర్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్. 200 పైగా సీరో టైపులు ఉన్నాయి, కానీ వీటిలో 15 to 20 సీరో టైపుల వరకే క్యాన్సర్ కలిగించే శక్తి కలిగి ఉంటాయి. అన్ని 200 సీరో టైపులు మన క్యాన్సర్ కాజ్ చేయవు. హెచ్పివి ఇన్ఫెక్షన్ నుండి సర్వైకల్ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు పడుతుంది. సో ఇమీడియట్గా ఎంటర్ అవ్వగానే అది క్యాన్సర్ ఏమీ కాజ్ చేయదు. అట్లాగే 1 సంవత్సరం 2 సంవత్సరాలు సహజంగానే ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే స్క్రీనింగ్ ఎప్పుడు చేయాలనేది మనకి కొన్ని రూల్స్ పెట్టారు వీళ్ళు. దిస్ ఈజ్ ద మెయిన్ హెచ్పివి 611. హెచ్పివి 611 ఏం కాజ్ చేస్తుంటే వాట్స్, పులిపిరికాయలు, ఇవి క్యాన్సర్ కాజ్ చేయవు. దీస్ ఆర్ నాట్ ఆంకోజెనిక్. Whereas 16, 18, 2 serotypes are more causative for cancer. ఈ 16, 18లో కూడా 16 is more. మా క్వశ్చన్ వేస్తాం కదా ఎగ్జామ్లో, 16 is more oncogenic. సో మరి ఇది ఎలా వ్యాపిస్తుంది ఫస్ట్ అనుకుంటే, మనం చెప్పాను కదా లైంగిక సంబంధాల ద్వారా. లైంగిక సంబంధాల ద్వారా కొంతమందిలో చర్మం తాకినంత మాత్రాన్ని కూడా వ్యాపించవచ్చు. ఆ ఫొమైట్స్ అంటారు కదా, బట్టల ద్వారా. పేరెంట్స్కి ఎవరికైనా బట్టల ద్వారా టచ్ అయినా పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ 99% ఇట్ ఈజ్ ఓన్లీ సెక్సువల్ కాంటాక్ట్. మరి చెప్పుకున్నాం కదా, హెచ్పివి అత్యధిక ప్రమాదం అనేది 2 సీరో టైప్స్, 16 and 18. ఇది సర్వైకల్ క్యాన్సర్ కేసుల్లో 70% కారణమవుతుంది. ఇప్పుడు 100 మంది కేసులు మనం తీసుకున్నాం అనుకోండి, 70 మందిలో ఈ 16, 18 జీనోటైప్ ఉంటుంది, మిగతా వాళ్ళలో మిగతా ఉండొచ్చు. అట్లాగే ఇది మనం చెప్పుకున్నాం కదా, యానల్, వల్వల్, వెజైనల్, పెనైల్, మళ్ళీ ఓరోఫరెంజియల్ క్యాన్సర్ కూడా కారణం. అంటే 6 క్యాన్సర్లు కాజ్ చేస్తాయి. మగ ఆడ కలిపి 6 క్యాన్సర్. ఓరోఫరెంజియల్ ఆడ మగ, పెనైల్ మగవాళ్ళల్లో, యానల్ క్యాన్సర్ మగ ఆడ, యోని, మర్మాంగాలు అండ్ సర్విక్స్ ఆడవాడు, మొత్తం 6 క్యాన్సర్. నాన్ ఆంకోజెనిక్ అంటే 6 and 11 చెప్పుకున్నాం. 90% ఇవి వాట్స్ కాజ్ చేస్తాయి, జెనిటల్ వాట్స్. ఇది బొమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ జెనిటల్ వాట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇలాంటివి చూస్తే చాలామందికి భయం వేస్తుంది, ఇది క్యాన్సర్ ఏమో అనుకుని కూడా వస్తారు చాలామంది. ఇలాగా గరుకుగా, రఫ్గా ఇలా చాలా గ్రోత్స్ వస్తాయి. ఇది యానల్, ఇదేమో మర్మాంగం మీద, అట్లాగే ఇది లేడీస్ వల్వా మీద, అట్లాగే ఓరోఫెరింజల్ వాట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటాయి నోట్లో, అట్లాగే పెనిస్ మీద. ఇవన్నీ 6 and 11 సీరో టైప్స్ ఈ వాట్స్ని కాజ్ చేస్తుంది. అట్లాగే 6 క్యాన్సర్లు చెప్పుకున్నాం కదా మనం. ఇది సర్వైకల్ క్యాన్సర్. గర్భసంచి ముఖద్వారం ఈజీగా మేము టెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అట్లాగే దిస్ ఈజ్ వల్వల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్. ఇది సర్వైకల్ క్యాన్సర్. ఇక్కడ యానల్ క్యాన్సర్స్ మగవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో రావచ్చు. ఇది మగవాళ్ళలో పెనైల్ క్యాన్సర్. ఇది మగ ఆడవాళ్ళలో కలిపి ఓరోఫెరింజియల్ క్యాన్సర్. ఇలాగా 6 క్యాన్సర్లు మగ కానీ ఆడవాళ్ళలో కానీ కలగజేసే శక్తి ఈ వైరస్కి ఉంది. సేమ్ థింగ్ క్యాన్సర్ సర్విక్స్కి ఇది 100% కారణం హెచ్పివి అనేది. అట్లాగే వల్వా అంటే బయట మర్మాంగాని ఆడవాళ్ళలో 40% వరకు ఇది కారణం అయి ఉండొచ్చు. మిగతా 65% క్యాన్సర్లు వేరే విధంగా అదర్ దాన్ హెచ్పివి. అట్లాగే వెజనల్ క్యాన్సర్ కూడా, అంటే యోని క్యాన్సర్ కూడా 90% వరకు హెచ్పివియే కారణము. అట్లాగే యానల్ క్యాన్సర్ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళల్లో కానీ 80% వరకు హెచ్పివి కారణం. అట్లాగే జెనిటల్ వాట్స్ 100%. జెనిటల్ వాట్స్ రాగానే మనం చేయవలసిన టెస్ట్ ఏంటంటే హెచ్పివి టెస్టింగ్. అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే ఏముండదు, అది ఎక్సర్సైజ్ చేయడం కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ అవన్నీ చేయాల్సినవే. అట్లాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ 70% వరకు ఈ హెచ్పివి అనేది కారణం అయ్యింది. అట్లాగే పెనైల్ క్యాన్సర్ 45% వరకు. అదర్ దాన్ హెచ్పివి ఇంకో 50% కాజ్ చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ నేను చెప్పాను కదా, ప్రీ మ్యాలిగ్నెంట్ అంటే మ్యాలిగ్నెన్సీ కన్నా ముందు కొన్ని లక్షణాలు కలిగి ఉంటుంది.
అప్పుడు కణాల్లో మార్పిడి వస్తుంది, కణాల్లో న్యూక్లియస్ అంటారు, అది కొంచెం పెద్ద అవ్వడం అని. ఆ లక్షణాలను బట్టి పెథాలజిస్ట్ మాకు కొన్ని చేంజెస్ ఉన్నాయని ఇవ్వడం వల్ల మేము ఆ వయసును బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీ మ్యాలిగ్నెంట్ అంటే బిఫోర్ కండిషన్. సో ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 30 to 35 years. అంటే గర్భసంచి క్యాన్సర్, ఈ ముఖద్వారం క్యాన్సర్ యొక్క గొప్పతనం ఏంటంటే ముందుగా స్టార్ట్ అయినా కూడా మనం డయాగ్నోస్ చేయడానికి చాలా పనిముట్లు, పరికరాలు, టూల్స్ ఉన్నాయి. అట్లాగే ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ మిగతా క్యాన్సర్లు ఉన్నాయి, ఓవేరియన్ క్యాన్సర్స్, గర్భసంచి క్యాన్సర్, అవన్నీ లేటర్ ఏజెస్లో వస్తాయి. ప్రీ మ్యాలిగ్నెంట్ ముందు ఏం వార్నింగ్ ఇవ్వదు, రావడమే థర్డ్ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేస్తాం. వీటికి ప్రీ మ్యాలిగ్నెంట్ అంటే స్టేజ్ కూడా కాదు, 0 అంటారు. ఆ 0 కన్నా ముందు మనం డయాగ్నోస్ చేసే శక్తి ఉంది. సో క్యాన్సర్ అధికంగా కనిపించే వయసు ఎప్పుడు 55 నుంచి 65. ఈ 30 నుంచి 35 సంవత్సరాలప్పుడు హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలాగే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అది క్యాన్సర్కి లీడ్ చేస్తుంది. ఈ వయసులో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. సో సగటు వయసు 38 సంవత్సరాలు. అంటే ఇది మదర్ అనేది న్యూక్లియస్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మదర్కి చిన్నప్పుడే ఈ క్యాన్సర్ వస్తే ఇంట్లో సఫరింగ్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. మిగతా క్యాన్సర్లన్నీ 55 ఏళ్ళు 60 ఏళ్ళు వయసులో పోయిన తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ క్యాన్సర్ అనేది సగటు వయసులో వచ్చే అవకాశం ఉంది కనుక, ఇది ప్రివెంట్ అంటే నివారించే శక్తి ఉంది కనుక, త్వరగా మనం గ్రహించే శక్తి ఉంది కనుక దీనిని చాలా మంది మనం ఇప్పుడు ప్రాపగేట్ చేస్తున్నాం. అందులో సెకండ్ లీడింగ్ క్యాన్సర్ అయిపోయింది. స్క్రీనింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా స్క్రీనింగ్ అంటే ఏంటి అనేది? ఇప్పుడు మనకి షుగర్ ఉందో లేదో మనకు తెలియదు. బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తే సడన్గా షుగర్ ఉందని బయటపడుతుంది. అంటే ఆరోగ్యంగా ఉన్న మనిషికి మనం టెస్ట్ చేసినప్పుడు ఏమైనా జబ్బు ఉందా లేదా అనేది తెలిసే టెస్ట్ని స్క్రీనింగ్ అంటారు. సో ఉదాహరణకి స్క్రీనింగ్ అనేది లక్షణాలు లేకపోయినా వ్యాధిని ముందుగానే గుర్తించడానికి చేసే పరీక్షల ప్రక్రియ. సో దీని ద్వారా వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స ఆరంభించవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మరి ఏ పరీక్షలు చేస్తాం స్క్రీనింగ్కి అంటే హెచ్పివి టెస్ట్. ఇప్పుడే అనుకున్నాం కదా మనం, హెచ్పివి ముఖ్య కారణం అయ్యి ఉంది కాబట్టి హెచ్పివి టెస్ట్. నెక్స్ట్ టెస్ట్ ఈజ్ పాప్ స్మియర్ టెస్ట్. పూర్ కంట్రీస్ లైక్ అస్ ఉందనుకో, మన డెవలపింగ్ కంట్రీ, మనం కూడా సోషో ఎకనామిక్లో ఇప్పుడు హెచ్పివి టెస్ట్కి మనం చెప్తుంటే చేయించుకుంటున్నారు. బట్ పాప్ టెస్ట్. సో మూడోది విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అంటే, అది కొంచెం రూరల్ ఏరియాస్లో ఏ ప్యాప్ టెస్ట్ కూడా అవైలబుల్ లేదు అనుకోండి, అలాంటప్పుడు ఆ టెస్టులు చేస్తారు. ఇంకోటి కాల్పోస్కోపీ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఏమైనా తేడా ఉందా సర్వీక్స్లో అనేది టెస్ట్ చేస్తారు. ఈ 4 టెస్టుల ద్వారా మనం గర్భసంచికి స్క్రీనింగ్ చేస్తాం. ముఖ్యంగా హెచ్పివి టెస్ట్. మరి హెచ్పివి టెస్ట్ ఇందాకే చెప్పాను కదా, ఎక్కడి నుంచి మనం చేస్తామంటే గర్భసంచి ముఖద్వారం నుంచి కణాలు తీసి ఆ కణాలు టెస్టింగ్ పంపించినప్పుడు ఆ వైరస్ ఉందా లేదా, ఈవెన్ జీనోమ్ కూడా చేస్తారు, 16 ఉందా 18 ఉందా లేకపోతే అదర్ టైప్స్ ఉన్నాయా అని. ఇలా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ వెరీ ఈజీ. చెప్పాలంటే స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ వెరీ వెరీ ఈజీ టెస్ట్, నాట్ ఏ పెయిన్ఫుల్, నాట్ ఏ కాస్ట్లీ టెస్ట్. వెరీస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకో, టైం కన్జ్యూమింగ్, ఏ లిటిల్ పెయిన్ఫుల్ అండ్ కాస్ట్లీ. 5000 మ్యామోగ్రామ్ చేస్తారు. వేరే దిస్ ఈజ్ 200-300 రూపీస్కి టెస్ట్ అయిపోతుంది. అంత సింపుల్ టెస్ట్. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతులు ముఖ్యంగా నేను చెప్పాను. హెచ్పివి టెస్ట్ ఇది గర్భాశయ సర్వీక్స్ నుండి ఈ విధంగా సేకరిస్తారు. సేకరించిన సెల్స్ అంటే కణాలు వైరస్ డిఎన్ఏ ఉన్నదా లేనిదా అని గుర్తించగలుగుతారు. ఇది లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అంటారు. ఇలాంటి లిక్విడ్లో మేము ఈ తీసిన బ్రష్ని ఇందులో వేస్తారు. అది మనం ల్యాబొరేటరీకి పంపిస్తే వాళ్ళు మైక్రోస్కోప్లో హెచ్పివి ఉందా లేదా అనేది గ్రహిస్తారు. ముఖ్యంగా ఇది ఎవరిలో చేయాలి అంటే 30 ఏళ్ళు పైబడిన మహిళలకు. పాప్ స్మియర్ టెస్ట్ సర్వైకల్ క్యాన్సర్కి ముందు వచ్చే మార్పులను కూడా చూపించగలదు. హెచ్పివి 2 కూడా చేయొచ్చు మనం, హెచ్పివి టెస్టింగ్, పాప్ స్మియర్. దాన్ని మనం ఏమంటామంటే టెస్టింగ్ కంబైన్డ్. ఆ కంబైన్డ్ చేస్తే 5 ఏళ్ళకి ఒకసారి స్క్రీనింగ్ చేస్తే సరిపోతుంది. అదే ఓన్లీ పాప్ టెస్ట్ చేశారనుకోండి 3 సంవత్సరాలకు ఒకసారి. అది అడ్వాంటేజ్. హెచ్పివి మోర్ రిలయబుల్ అనుకున్నాం కాబట్టి హెచ్పివి ప్లస్ పాప్ స్మియర్ వన్స్ ఇన్ 5 years చేస్తే ఎంతవరకు చేయాలి, ఏ వయసు వరకు చేయాలంటే 30 సంవత్సరాలు మొదలుపెట్టి 65 సంవత్సరాల వరకు చేయాలి. అంటే సుమారుగా
అన్నిసార్లు చేసినప్పుడు మనం డెఫినెట్గా గర్భసంచికి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదని తెలుస్తుంది. కానీ మన ఇండియాలో చేయించుకోవటం అనేది చాలా అసభ్యకరం. అందుకు అట్లీస్ట్ 2 times అయినా చెయ్యండి అని మాకు చెప్తుంది. 35 సంవత్సరంలో ఒకసారి, 45 సంవత్సరాలకు ఒకసారి చేస్తే కనీసం 40% అయినా మీరు గర్భసంచి క్యాన్సర్ నివారించవచ్చు. కనీసం, నాట్ 100%. సో దట్ కో టెస్టింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, హెచ్పివి దాదాపు 80% మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇది సెక్సువల్లీ కాంట్రాక్టెడ్ వైరస్. చాలా సందర్భాల్లో అది సహజంగానే నయమవుతుంది. చాలా సందర్భాలు 90% తగ్గిపోతుంది. కానీ కొన్ని టైపులు, ముఖ్యంగా 16, 18 సర్వైకల్ క్యాన్సర్కి దారితీస్తాయి. సో మరి పాప్స్మీర్ చరిత్ర తీసుకుంటే ఎవరు కనిపెట్టారు? ఇందాకేమో మనం ఏమనుకున్నాం, హెచ్పివి వైరస్. ఇప్పుడు పాప్స్మీర్ ఎవరు కనిపెట్టారు అంటే, ఇది గర్భాశయ సర్విక్స్ క్యాన్సర్ ముందస్తుగా గుర్తించేందుకు ఉపయోగించే స్క్రీనింగ్ పరీక్ష. ఈ పరీక్షను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త గారు డాక్టర్ జార్జ్ పెపెనికోలో. అందుకునే మనం పెపెనికోలో టెస్ట్ అంటాం. సింపుల్గా పెపెనికోలో అనేది కష్టంగా ఉచ్చరించబడుతుంది కనుక ప్యాప్ అంటారు, ప్యాప్ టెస్ట్. సో ఈ సైంటిస్టు దగ్గర 1950లో ఇది కనిపెట్టారు. అది అమలులోకి వచ్చి చాలా ఆల్ ఓవర్ వరల్డ్ ఇది అమల్లో ఉంది ఇప్పుడు. యాక్చువల్గా చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు మరి చేస్తారు. ఈ వరకు ఎవ్రీ ఇయర్ చేసేవారు. ఏది 25 ఏళ్ళు దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేయక్కర్లేదు అని ఒక మళ్ళీ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి అనేది అంటే 25 నుంచి 29 సంవత్సరాలు, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్యాప్ టెస్ట్. 30 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళల్లో హెచ్పివి టెస్ట్ కానీ, కో టెస్టింగ్ కానీ చెప్పాను కదా, ఆ టెస్ట్. బినైన్ హిస్టెక్టమీ గర్భసంచి కొందరు తీయించుకుంటారు. ఎందుకు తీయించుకుంటారంటే ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్స్ అనో లేకపోతే బ్లీడింగ్ అనో ఉన్న వాళ్ళలో. అయినా కూడా మనం ప్యాప్ టెస్ట్ చేయాలా అనేది డౌట్ ఉంటుంది కొందరికి. బట్ ఆ కండిషన్ క్యాన్సరస్ కండిషన్ కాదు ఆపరేషన్ చేసింది, ఓన్లీ నాన్ క్యాన్సరస్ లేకపోతే బెనైన్ కండిషన్కే చేస్తే ఇంకా ప్యాప్ టెస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది సర్విక్స్లోనే ఉంటుంది ఎక్కువ, సర్విక్స్ తీసేశారు కనుక. అదే సబ్ టోటల్ హిస్టెక్టమీ, సర్విక్స్ ఉంది, ఓన్లీ గర్భసంచి పై భాగం తీశారు, సర్విక్స్ ఉంది అంటే మాత్రం స్క్రీన్ చేయాలి. సబ్ టోటల్ హిస్టెక్టమీ ఇప్పుడు ఎవరు చేయటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో సబ్ టోటల్ హిస్టెక్టమీలో చేసిన వాళ్ళకు కూడా ఈ భాగం ఉండిపోతుంది కనుక సర్విక్స్ అనేది ముఖద్వారం, డెఫినెట్గా ఈ స్క్రీనింగ్ అనేది 65 ఏళ్ళ వరకు చేయవలసిన పరీక్ష. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి స్క్రీనింగ్ అవసరం లేదు. ఎప్పుడు అవసరం ఉండదంటే ముందుకు 55 నుంచి 65 సంవత్సరం లోపల చేసిన టెస్టులన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే ఇంకా 65 సంవత్సరాల తర్వాత మానేయచ్చు. ఎప్పుడు చేసుకోవాలి లైఫ్లో అనుకుంటే 65 సంవత్సరాల తర్వాత కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈ విధంగా మేము చేస్తాం అన్నమాట. ఇది సర్విక్స్, వెరీ హెల్దీ సర్విక్స్. ఇందా చూపించిన సర్విక్స్కి ఈ సర్విక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. మేము ఒక బ్రష్ తీసుకుని, చాలా పెయినే ఉండదు అసలు. ఈ బ్రష్ తీసుకుని లోపల ఎండో సర్విక్స్ అంటారు, అట్లాగే ఇది తీసుకుని ఎక్టో సర్విక్స్, 2 కణాలు తీసుకుని ఈ బాటిల్లో వేసి మేము పంపిస్తాం, లిక్విడ్ బేస్డ్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే గర్భసంచి క్యాన్సర్ చూసారా, ఈ గ్రోత్ ఉంది ఆల్రెడీ వైట్గా. ఇది నార్మల్ హెల్దీ సర్విక్స్, నార్మల్. ఇది తీసుకుంటే డౌట్గా ఉంది, ఇలాంటప్పుడు మేము ముక్క తీసి టెస్ట్ పంపిస్తే ముక్కలో క్యాన్సర్ అనే రిపోర్ట్ రావచ్చు, మంచిగానే ఉండొచ్చు, ఒక టీబీ కూడా వస్తుంది ఒకప్పుడు. సో ఇది మాత్రం డెఫినెట్గా క్లినికల్గా అంటే ఏంటి, మనం చూసిన దాని ప్రకారం 100% క్యాన్సర్ అని డౌట్ ఉంటుంది. బట్ అది పెథలాజికల్గా ప్రూవ్ చేసుకోవాలి బిఫోర్ ట్రీట్మెంట్. సో కమింగ్ టు హెచ్పివి టీకా. హెచ్పివి టీకా ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది అంటే 2006. అంటే ఎన్ని సంవత్సరాలైంది సుమారుగా? 19 years, ఆల్మోస్ట్ 20 years కంప్లీట్ అవుతుంది. ఇది ఆస్ట్రేలియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన ఘనత ఎవరికి దొరికిందంటే ఇది ఇయాన్ ఫ్రైజర్ 2006లో ఆస్ట్రేలియన్ ఆఫ్ ద ఇయర్ బహుమతి పొందారు. ఒకళ్ళు హెచ్పివి కనుక్కున్నారు, ఒకళ్ళేమో టీకా కనుక్కున్నారు, ఒకళ్ళు పాప్స్మియర్. ఈ 3 కలిపి మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ టీకా గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ నివారించడంలో గణనీయంగా సహాయపడుతుంది. 100% చెప్పాలంటే ఎఫికసీ ఈజ్ 100%. ఈ శాస్త్రీయ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మనం ఇండియాలో ఇంకా అవేర్నెస్ ఎంతమందిలో ఉంది అని సర్వే చేస్తే, నేషనల్ హెల్త్ సర్వే NHS అంటారు, కోవిడ్కి ముందు చేశారు, కోవిడ్ తర్వాత ఇంకా జరగలేదని మనం ఏమంటారు చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు నేషన్, ఇంకా ఎందుకు మీరు సర్వే చేయట్లేదని. కోవిడ్కి ముందు చేసిన దాంట్లో ఓన్లీ 1% దే ఆర్ గెట్టింగ్ స్క్రీన్ అంట. 100 మందిలో ఒకరు స్క్రీన్ చేయించుకుంటున్నారు. లెస్ దాన్ 1% దే ఆర్ గెట్టింగ్ టీకా. అంటే మన 99 మందికి ఏమీ జరగట్లేదు. సో భారతదేశంలో ఏ విధంగా ఉందో నేర్చుకుందాం. ప్రతి సంవత్సరం లక్షలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందాకే మనం అనుకున్నాం కదా, ఎక్కువగా 30 నుంచి 65 ఏళ్ళ మధ్య. అవగాహన లేకపోవడం, తగిన స్క్రీనింగ్ చేయకపోవడం వల్ల తీవ్ర స్థితికి చేరుతుంది. అడ్వాన్స్ 3rd స్టేజ్కి వస్తారు. నిజాలను మరియు నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. టీకా వేయించుకోవడం వల్ల ప్రాణాన్ని కాపాడగలం, చాలా ఇంపార్టెంట్. సో ఇది మా కరెంట్ ప్రెసిడెంట్ బాంబే, మా విజయవాడ కాదు, సెంట్రల్ ఫాక్సీ అంటారు, ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ప్రెసిడెంట్. సో మా ప్రెసిడెంట్ గారు డాక్టర్ త్రిపుర మేడం ఇప్పుడు లోకల్గా. సో వీళ్ళ ఆధ్వర్యంలో మనం అందరూ రికమెండ్ చేయాలి, అందరికీ ప్రభావితం చేయాలి, అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి, అందరినీ టీకా వేసుకోమని చెప్పాలి అని మేము ఇప్పుడు నినాదం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి? HPV వ్యాక్సిన్ గురించి చెప్పుకుందాం. ఇప్పటివరకు క్యాన్సర్ సర్విక్స్ గురించి చెప్పుకుందాం, నివారణ గురించి చెప్పుకుందాం. టైప్స్ ఆఫ్ HPV వ్యాక్సిన్స్ దే ఆర్ గాడాసిల్ 4. గాడాసిల్ పేరు ఎందుకు పెట్టారంటే గాడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ క్యాన్సర్, అందుకు నా నేమ్ అలా వచ్చింది. గాడాసిల్ 4, గాడాసిల్ 9. వాట్ ఈస్ గాడాసిల్ 4? ఇట్ ఈస్ HPV కంటైనింగ్ 6 and 11. 6, 11 ఏంటి మనం కాజ్ చేస్తుంది అనుకున్నాం? పురిపిడికాయలు, వాట్స్. 16 and 18 ఏమో క్యాన్సర్. సో ఈ 4 సీరో టైప్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది గాడాసిల్ 4. అందుకుని సర్వైకల్ క్యాన్సర్, జెనిటల్ వాట్స్ ఉంటే రక్షణ ఇస్తుంది. వేరే గాడాసిల్ 9లో ఇది HPV 6, 11, 16, 18 కాకుండా 31, 33, 45, 52, 58 అంటే ఇంకా ఎక్స్ట్రా 5 సీరో టైప్స్ ఉంటాయి. ఇవి కూడా గర్భసంచికి 6 చెప్పుకున్న క్యాన్సర్లు కాజ్ చేస్తుంది, కానీ ఇవి తక్కువగా ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ముందుగా ఎవరైనా డబ్బులు ఉండి చేసుకోగలిగితే ఏది మంచి వ్యాక్సిన్ అని మనం చెప్తే గాడాసిల్ 9. ఎఫోర్డ్ చేసుకోలేని కెపాసిటీ ఉన్న వాళ్ళలో కనీసం 4 ఇచ్చినా కూడా 70% క్యాన్సర్ 16, 18 వల్ల అవుతుందని అనుకున్నాం కదా మనం, దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. లేదండి మాకు ఒకప్పుడు రేర్గా ఇవి కూడా 31, 33, 45, 52, 58 కూడా క్యాన్సర్ కాజ్ చేస్తుంది కనుక వాటికి రక్షణ ఇస్తుంది ఈ గాడాసిల్ 9. సో ఇది ఉన్నత రక్షణ కలిగించే వ్యాక్సిన్. అన్నిట్లో ఏది ఉత్తమం అంటే గాడాసిల్ 9. సో ప్రధానంగా అనేక రకాల క్యాన్సర్లు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సర్వైకల్, వల్వార్, వెజైనల్, యానల్ అండ్ మౌత్కి బలమైన రక్షణ ఇస్తుంది ఈ గాడాసిల్ 9. 100% ప్రయోజనకరం. అనేక దేశాలలో ప్రయత్నించబడింది, డౌట్ లేదు. 150 కంట్రీల్లో ఇది ఇస్తున్నారు. 150 కంట్రీల్లో 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. దీనివల్ల ప్రమాదం ఉందా అని చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఎటువంటి ప్రమాదం లేదు, చాలా సేఫ్ వ్యాక్సిన్ ఇది. షెడ్యూల్ ఏ విధంగా ఇవ్వాలి మరి? 9 to 14 years. ప్రథమంగా ఇచ్చే వయసు 9 to 14 years. 2 మోతాదులు సరిపోతాయి. అదే 5 ఇది 35 పడి కట్ అయింది ఎందుకు? 35 సంవత్సరాలు మరియు ఎక్కువ మోతాదులు, 5 సంవత్సరాలు మరియు ఎక్కువ, ఇది తప్పడింది. 15 సంవత్సరాల నుంచి అబౌవ్ ఉంటే కనుక 3 మోతాదు కట్ అయింది ఇక్కడ. ఇమ్యూన్ డెఫిషియన్సీ అంటే HIV ఉన్న వాళ్ళకి, 9 నుంచి 14 ఉన్న చిన్న పిల్లలకు కూడా HIV ఉందనుకోండి, వాళ్ళలో కూడా 3 వ్యాక్సిన్లు ఇవ్వాలి, 3 డోసులు షెడ్యూల్. అంటే వాళ్ళలో పవర్ తక్కువగా ఉంటుంది, ఇమ్యూన్ పవర్. అట్లాగే వాట్ ఇస్ ద డోస్ అనుకుంటే 0.5 ml, 1/2 cc. సో గాడాసిల్ 4 అయితే కానీ 9 అయితే కానీ ఇది ఓన్లీ 0.5 ml. సో ఇంజెక్షన్ రూట్ ఏంటంటే ఇంట్రామస్కులర్. ఎక్కడ ఇస్తాము అంటే డెల్టాయిడ్ మీద. ఓకే, నెక్స్ట్ ఆరంభ వయసు అనుకున్నాం, మనం చెప్పుకున్నాం కదా, 9 నుంచి 14 సంవత్సరాలు ది బెస్ట్. 2 మోతాదు. ఎంత గ్యాప్లో ఇచ్చుకోవాలంటే ఇవాళ మనం ఇచ్చామనుకోండి 6 నెలల పోయాక 1 డోసు, 6 నెలల గ్యాప్లో 2 డోసులు ఇవ్వాలి.
అట్లాగే క్యాచప్ వైస్ 26 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. 15 సంవత్సరం దాటిన తర్వాత కూడా ఇది ఇవ్వాలి 26 సంవత్సరాల వరకు, కానీ వాళ్ళకి డోసులు 3. అట్లాగే 26 నుంచి 45 సంవత్సరాల వరకు కూడా ఇవ్వాలి ఆడవాళ్ళలో, అది కూడా 3 డోసులు. ఎందుకు అంటే వాట్ ఈస్ ది బెస్ట్ అంటే 9 to 14. నెక్స్ట్ బెటర్ ఎప్పుడంటే 15 to 26, 26 నుంచి 45 గుడ్. అట్లీస్ట్ 3 out of 3 doses అట్లీస్ట్ 2 doses అన్నా తీసుకోండి, ఆర్ అట్లీస్ట్ 1 dose అన్నా తీసుకోండి అంటారు WHO. సో ది బెస్ట్ ఈజ్ అగైన్ 3 doses, బెటర్ ఈజ్ 2 doses, గుడ్ ఈజ్ 1 dose. సో 0 ఈజ్ నథింగ్, లైక్ దట్ అది ప్రాపగేట్ చేస్తుంది. నెక్స్ట్ డోస్ షెడ్యూల్ ఆల్వేస్ 0 dose ఫస్ట్ డోస్, 2 months ఆఫ్టర్, 6 months ఆఫ్టర్. 3 doses షెడ్యూల్ ఏంటంటే 0, 2 and 6 months, వెరాజ్ 2 doses తీసుకున్నప్పుడు 6 months ఇంటర్వెల్. See, this is the schedule given. మరి కొందరికి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, వ్యాక్సిన్ తీసుకుంటేనే దుష్ప్రభావాలు ఉంటాయా అని. ఏ వ్యాక్సిన్కైనా ఉండొచ్చు, బట్ ఇది సేఫ్ వ్యాక్సిన్, నో డౌట్ ఎట్ ఆల్. నొప్పి తేలికపాటి నుంచి మోస్తరు వరకు 83% ఉంటుంది. ఇది 83% అని చాలా ఎగ్జాజరేట్ చేసినట్టుంది నాకైతే. మా ఎన్ఆర్ఐలో దగ్గర 1600 వ్యాక్సిన్లు ఇచ్చాం స్టూడెంట్స్కి, మా క్లినిక్లో కూడా ఇస్తూ ఉంటాను. నోబడీ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్ ఆఫ్ పెయిన్. సో వెరీ నైస్. నెక్స్ట్ థింగ్ ఈజ్ సమ్ టైమ్స్ చిన్న ఎర్రదనం రావచ్చు ఇంజెక్షన్ చేసిన చోట, మేబీ 25%. స్లైట్గా జ్వరమైనా ఉండొచ్చు, ఒక 4%. తీవ్రమైన దుష్ప్రభావాలు అయితే మాత్రం లేవు ఈ వ్యాక్సిన్కి. టీకా వేసిన తర్వాత మేము 15 నిమిషాలు పడుకోండి అని చెప్తాం, ఎందుకంటే స్మాల్ సింకోపల్ కళ్ళు తిరిగే అవకాశం ఉండొచ్చు. సో 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చి అప్పుడు మళ్ళీ బీపీ చెక్ చేసి బాగుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే మేము పంపిస్తాం. వ్యాక్సిన్కి ఏమైనా మరి కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా అంటే ఇవ్వకూడని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే ప్రతి మందుకి ఇవ్వవలసిన అవసరం, ఇవ్వలేని అవసరం కూడా ఉంటాయి కదా, అవి కూడా మనం తెలుసుకోవాలి. అవి ఏంటంటే తీవ్రమైన ఎలర్జీ. సమ్ టైమ్స్ పేషెంట్కి ప్రీవియస్గా చాలా ఎలర్జీస్ ఉన్నాయి, ఏ మందులు పడవు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ప్రీవియస్ వ్యాక్సిన్స్కి ఎలర్జీ డిఫరెంట్, మందులకి ఎలర్జీ డిఫరెంట్. అలాగే ఎవరికైనా ఉంటే మాత్రం గతంలో మేము కేర్ఫుల్గా అన్నా ఉంటాం, లేకపోతే ఇవ్వకపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళలో ఓన్లీ స్క్రీనింగ్ చేసుకోండి అని చెప్తాం. రేర్గా జరుగుతుంది, అది అందరిలో జరగదు. ఇమ్యూన్ సిస్టమ్ బలహీనత అంటే ఇమ్యూన్ సిస్టమ్ HIV కూడా ఇమ్యూన్ సిస్టమ్ బలహీనత ఉంటుంది, కానీ మరీ బలహీనత అసలు ఎందుకు తట్టుకోలేరు అనే ఐడియాలో ఉన్నప్పుడు మేము ఇవ్వం. గతంలో వ్యాక్సిన్కి విపరీతమైన ప్రతికూల ప్రతిచర్య అలాంటివి ఏమైనా జరిగినాయి, రియాక్షన్స్ మేజర్గా స్వెల్లింగ్ వచ్చింది, ఆయాసపడ్డారు, చాలా మందులు ఇవ్వవలసి వచ్చింది, అలాంటి వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం. ఇందులో ఈస్ట్ అనేది ఉంటుంది, ఈస్ట్ ఎలర్జీ ఉంటే కూడా ఇవ్వకూడదు. వ్యాక్సిన్కి వ్యతిరేక సూచనలు అయితే ఏమీ లేవు. ఉదాహరణకి తల్లి పాలిచ్చే మహిళలకు కూడా ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. ప్రెగ్నెన్సీలో ట్రయల్స్ అయితే లేవు, ఎక్స్పెరిమెంట్స్ లేవు, అందుకని వాళ్ళు ఇవ్వద్దన్నారు, కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పుడు షెడ్యూల్స్ గర్భిణి ధరిస్తే కనుక ఆపేసి మరలా గర్భం అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు. ఏమైతే మిస్ అయిన డోసులు అవి ఇవ్వచ్చు, మళ్ళీ రీస్టార్ట్ చేయక్కర్లేదు. రోగ నిరోధక శక్తి వారికి కూడా ఇవ్వచ్చు. HIV బాగా నిరోధకం తగ్గిపోయిందన్న వాళ్ళకి ఇవ్వకపోవచ్చేమో, కానీ పురుషులకు HPV టీకా భారతదేశంలో అనుమతించబడినది. సుమారుగా 2-3 సంవత్సరాల ముందు మన డైరెక్టర్ ఆఫ్ జనరల్ మనం ఇది తీర్మానించబడింది. ఇవి వ్యాక్సిన్స్. ఉదాహరణకి ఇది గాడాసిల్ 9, ఇది గాడాసిల్ 4 అంటే 6, 11, 16, 18 సీరోటైప్స్. ఇందులో అన్ని సీరోటైప్స్ ఉంటాయి. అట్లాగే సర్వావాక్ అనేది మన ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసిన వ్యాక్సిన్. ఇది మన అమిత్ షా గారు ఒక 2 సంవత్సరాల ముందు ఇది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ సర్వావాక్ వ్యాక్సిన్ అనేది ఓన్లీ 4 సీరోటైప్స్. ఇట్ ఈస్ లైక్ గాడాసిల్ 4, ఇట్ ఈస్ నాట్ గాడాసిల్ 9. 4 సీరోటైప్స్కి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే 6, 11 వాట్స్కి, 16 and 18 క్యాన్సర్కి. మిగతా సీరోటైప్స్కి ఇది ప్రొటెక్షన్. సో మరి HPV టీకా సరైన వయసు ఏంటి మనం అనుకున్నాం కదా, ఇట్ ఈజ్ ప్రొఫిలాక్టిక్ వ్యాక్సిన్. ప్రొఫిలాక్టిక్ అంటే ఏంటి, మన HPV వైరస్ బాడీలో ఎంటర్ అవ్వక ముందు ఇచ్చే వ్యాక్సిన్. HPV ఎంటర్ అయింది అనుకో బాడీలో, అప్పుడు అది అటాక్ చేయదు, రాకుండా నివారించే వ్యాక్సిన్. సో ప్రొఫిలాక్టిక్ వ్యాక్సిన్ రోగము రాకముందే నిరోధించే శక్తి దీనికి ఉంటుంది. ఇది
ఇది ఏ వయసులో ఇవ్వాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 9 నుంచి 14 వేయడం అత్యంత ప్రభావవంతం. ఎందుకు చిన్న వయసులో వేయాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా పవర్ఫుల్గా ఉంటుందంట, యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొలది ఆ యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అందుకుని 9 to 14 అనుకుంటే చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే 14 yearలో వేయించుకుంటామండి, పర్వాలేదు కదా, ఇంకా టైం ఉంది కదా అంటారు. ద యంగర్ ద ఏజ్ ద మోర్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. సో సరైన వయసు ఏమిటి అంటే కరెక్ట్గా చెప్పాలంటే 9 to 14. ఈ వయసులో టీకా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ మోర్. ఎందుకంటే వారు వైరస్కు ముందే రక్షణ పొందుతారు. 15 నుండి 25, 26 సంవత్సరాల దాకా కూడా తీసుకోవచ్చు. అట్లాగే 27 నుండి 45 సంవత్సరాల మధ్య కూడా టీకా ఇవ్వవచ్చు. కానీ దానికి ముందు డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకు చెప్పాను కదా, రాను రాను దాని శక్తి తగ్గుతుంది. వాళ్ళల్లో ఆల్రెడీ హెచ్పివి అటాక్ అయిందనుకోండి, హెచ్పివి ఏవైతే 16-18 ఇన్ఫెక్షన్ ఉంది ఆల్రెడీ, బట్ మిగతా వైరస్లకు దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఉన్నదానికి ప్రొటెక్షన్ ఇవ్వదు. అందుకని మేము చెప్తామన్నమాట, ఆప్షనల్ అని చెప్తాం, నాట్ మ్యాండేటరీ. సో టీకా ప్రయోజనం ఈ వయసులో తక్కువగా ఉండొచ్చు, 26 నుంచి 45 సంవత్సరాలు. సో మంచి వయసు అనేది 9 నుంచి 14. 6 నెలల వ్యవధిలో కేవలం 2 మోతాదులు మాత్రమే. ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా మనం డబ్బుని జాగ్రత్త పరచుకోవచ్చు. సో బాలురు కూడా టీకా వేయించుకోవాలా? బాలురు కూడా హెచ్పివి టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి. ఎందుకు వేసుకోవాలి బాలురు అంటే, బాలురు కూడా హెచ్పివి టీకా ఇవ్వడం ఎందుకు అవసరం అంటే, ఇందులో కూడా ఈ శిష్ణ, గొంతు, నోరు క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. బాలులకు టీకా ద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. భవిష్యత్తులో వారి భాగస్వాములకు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సామాజిక స్థాయిలో హెచ్పివి వ్యాప్తి అంటే, సామాజిక అంటే ఏంటి, హెర్డ్, ఎవరైతే తీసుకోరో వీళ్ళ ద్వారా వీళ్ళల్లో లేదు కాబట్టి ఇంకా ప్రవహించదు. హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అందరికీ ఇవ్వవలసిన అవసరం కూడా ఉండదు ఒకప్పుడు. అట్లాగే జాతీయ, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ WHO కూడా బాలురకు టీకా సిఫార్సు చేస్తున్నాయి. తప్పకుండా తీసుకోమని చెప్తున్నాం. ఇది ఫాక్సీ గైడ్ లైన్స్. ఫాక్సీ అంటే ఏంటంటే మా సొసైటీ గైడ్ లైన్స్ ప్రకారం ఏ వయసులో ఇవ్వాలంటే ఇక్కడ చెప్పింది సేమ్. నేను చెప్పింది 9 నుంచి 14, 15 నుంచి 26, 26 నుంచి 45, బాయ్స్కి ముఖ్యంగా 26 సంవత్సరాల వరకు అది ఇప్పటి వరకు చెప్తుంది. ఎందుకంటే ట్రయల్స్ లేవు 26 నుంచి 45. అందుకని యాజ్ ఆఫ్ నౌ 26 సంవత్సరాల వరకు బాలురు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. Preventing HPV cancers. So HPV can cause 6 types I told already. In men and women, HPV vaccination can prevent these cancers. So HPV vaccine is so safe. So you need not get afraid, okay? Next thing is when to vaccinate means all the time I told boys and girls between 9 to 14 years. So HPV is so common. So nobody knows that HPV infection is there. It is there means 80% of the people they had infection. Next, 6 reasons to vaccinate your child. Learned by all 11 to 12 years old boys and girls should get HPV vaccine. So again coming to summary, leading cancer means second highest I told, and mostly 99% of cancer is due to HPV. HPV 99% cause. Next, స్క్రీనింగ్. సర్వైకల్ క్యాన్సర్ ముందుగా గుర్తించడం చాలా సులభం మరియు తక్కువ ఖర్చు. అన్ని స్క్రీనింగ్ టెస్ట్లో ఈ స్క్రీనింగ్ టెస్ట్ చాలా చాలా చీప్, ఈజీ, పెయిన్లెస్ అండ్ విత్ ఇన్ హార్డ్లీ 1 minute. పేషెంట్ పడుకున్న తర్వాత 1 minute తీసే టెస్ట్ ఇదే. అట్లాగే 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు మహిళలు అందరూ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఏమిటంటే హెచ్పివి టెస్ట్, ప్యాప్. ఇంకా బెస్ట్ టెస్ట్ ఇస్ కంబైన్ కో టెస్టింగ్ అంటారు కదా, హెచ్పివి టెస్టింగ్ అండ్ ప్యాప్ స్మియర్ once in 5 years from 30 to 65 years. హెచ్పివి టీకా ఈజ్ ప్రాథమిక నివారణ. ప్రాథమిక అంటే ప్రైమరీ ప్రివెన్షన్. స్క్రీనింగ్ ఈజ్ సెకండరీ ప్రివెన్షన్, ద్వితీయ నివారణ మాత్రమే. 9 నుంచి 14 సంవత్సరం వయసులో ఆల్వేస్ 2 టీకాలు ఓన్లీ. అబ్బాయిలు కూడా టీకా అవసరం. టీకా అండ్ స్క్రీనింగ్ ప్రపంచవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ మరణాలను తగ్గించడానికి
ఒకటే ఒక ఉత్తమ మార్గము. So what is this 90%, 70% and 90% slogan by WHO? అంటే ఎలిమినేట్ చేయాలి, ఈ క్యాన్సర్ సర్వీక్స్ని ఎలిమినేట్ 2030 కల్లా ఎలిమినేట్ చేయాలి అనే ఒక నినాదం పెట్టుకుంది. ఏ విధంగా అంటే కనీసం మన డెవలపింగ్ కంట్రీస్లో 90% కనీసం 9 to 14 years వ్యాక్సిన్ తీసుకుంటే మనం ఈ నినాదంకి రీచ్ అవుతాం, ఈ టార్గెట్కి రీచ్ అవుతాం. అట్లాగే 70% అంటే ఏంటంటే స్క్రీనింగ్. 70% ఆఫ్ ఉమెన్ ఆర్ స్క్రీన్డ్ విత్ హై పెర్ఫార్మెన్స్ టెస్ట్. కనీసం 100 మంది లేడీస్ 25 నుంచి 65 వయసులో ఉన్నవాళ్ళు మంచి స్క్రీనింగ్ టెస్ట్. వాట్ ఈస్ గుడ్ స్క్రీనింగ్ టెస్ట్? హెచ్పివి టెస్టింగ్. అలాంటివి చేసుకుంటే 70% సేమ్ మనం ఈ క్యాన్సర్ సర్వీక్స్ తగ్గించవచ్చు. 100కు 100 మార్కులు ఎవరికి రావు కదా చాలా మందికి. అలాంటి కాకినాడలో ఒక అమ్మాయికి మన 10th క్లాస్కి వచ్చింది, వెరీ గ్రేట్. 100కు 100 రాదు కాబట్టి మన డెవలపింగ్ కంట్రీలో 100కు 100 మనం అచీవ్ అవ్వలేం. కానీ మన నినాదం ఏంటంటే కనీసం 90% అయినా వ్యాక్సిన్ చేయించుకోండి లేడీస్ 9 నుంచి 14 ఏళ్ల వయసులో. కనీసం 70% ఎలిజిబుల్ ఫిమేల్ పీపుల్ గెట్ స్క్రీన్డ్ విత్ ఏ గుడ్ టెస్ట్, దట్ ఈస్ హెచ్పివి టెస్ట్. మూడోది ఏంటంటే 90% ఆఫ్ ఉమెన్ ఐడెంటిఫైడ్ విత్ స్క్రీనింగ్ టెస్ట్. ఏదైనా క్యాన్సర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళలో 90% కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ 3 నినాదాలతో WHO ముందుకు వచ్చి 2030 లోపల కనీసం మనం ఇది రీచ్ అవ్వగలమా లేదా అనేది ఆలోచిస్తుంది. సో దోస్ ఆర్ ఆల్ మార్క్స్. మన రీసెంట్గా మేము విన్న CME ప్రోగ్రామ్స్లో కనీసం ఇలా చేస్తే 2060 కూడా మనం రీచ్ అవ్వలేమేమో అనేటట్టుగా ఉంది మన ఇండియాలో. ఆస్ట్రేలియాలో లోవెస్ట్ మార్టాలిటీ రేట్ ఉంది కదా. ఎందుకు అంటే బాలులకి బాలికలకి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం, అందరికీ స్క్రీనింగ్ చేయడం. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ క్యాన్సర్ సర్వీక్స్ని ఆల్మోస్ట్ 99% వరకు నివారించారు. సో దీస్ ఆర్ ఆల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. సో ఎవరికైనా తెలిస్తే మీరు మీకు తెలిసిన ద్వారా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అంతే తప్ప మీ దగ్గరే పెట్టుకోకుండా అది స్ప్రెడ్ చేయడం వల్ల అది అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మహిళలకు దివ్య ఔషధము, ఆ భయంకర వ్యాధికి చెక్ పెట్టండి ఇలా బై హ్యావింగ్ వ్యాక్సిన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ హర్డ్ అబౌట్ క్యాన్సర్ స్క్రీనింగ్. సో ఆల్ ద పీపుల్, బాయ్ తీసుకోవాలి, గర్ల్ తీసుకోవాలి, ఉమెన్ తీసుకోవాలి, సో దట్ దే ఆర్ హ్యాపీ అట్ దిస్ పర్టికులర్ ఏజ్ ఫర్ నాట్ గెట్టింగ్ క్యాన్సర్. నాట్ ఓన్లీ సింగిల్ క్యాన్సర్ ఆఫ్ ఫిమేల్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. 6 I told. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ప్రభాదేవి గారు చాలా వివరంగా, చాలా సులువుగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. చాలా చాలా ఫేస్బుక్లో మాత్రం అందరూ అప్రిషియేషన్ పెట్టారు, కానీ ఎవరు క్వశ్చన్స్ పెట్టలేదు. అవి కొన్నవాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగాల్సిన కోరుతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆడపిల్లలు అయినా మగ పిల్లలైనా సరే 9 ఏళ్ల వయసు నుంచి 14 వయసు మధ్య తప్పకుండా హెచ్పివి వ్యాక్సిన్ 2 డోస్. కానీ మగవాళ్ళల్లో క్యాన్సర్ పినిస్ తక్కువ కనుక ముందు ఆడపిల్లలకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆడపిల్లలు మగపిల్లలు కూడా చేసి మంచిదే. ఎఫర్డబిలిటీ ఉంటే ఇద్దరు ఎట్లా మన ప్రభుత్వం ఫ్రీగా చేయాలని కూడా సంకల్పిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. అలాగే రెడ్ క్రాస్ చేస్తున్నారు, IMA తరఫున చేస్తున్నారు, అలాగే ఆబ్స్టెట్రిషన్ గైనకాలజిస్ట్, అన్ని రకాల అందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా ఈ అసోసియేషన్స్ అన్నీ కూడా కృషి చేస్తున్నాయి. అలాగే రోటరీ తరఫున కూడా, రోటరీ విజయవాడ ఒక బృహత్తరమైన పథకం చేపడుతోంది. కొన్ని వేల మందికి చేయాలి విజయవాడ రోటరీ క్లబ్. దానికి రష్మి గారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, పట్టాభి గారు, రష్మి గారు దగ్గర రోటరీ విజయవాడ టేకప్ చేస్తుంది. అంచేత ఒక సామాజిక బాధ్యత ప్రతి ఒక్కళ్ళు దాన్ని గురించి అవగాహన. ఎందుకంటే మరి ఏటా దాదాపు 75,000 మంది మహిళలు అన్యాయంగా చనిపోతున్నారండి వ్యాధికి. ఇది ప్రివెంటబుల్ డిసీజ్. ఏదైతే మనం ఆపగలమో ఆపకూడదు, మన అజ్ఞానం వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతాయి. అలాగే మరి మగవాళ్ళలో జెనిటల్ హైజీన్, మర్మావయవాల క్లీన్లీనెస్ వెరీ ఇంపార్టెంట్. కొంతవరకు ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రావడం మగవాళ్ళు కూడా కారణమే.
వాళ్ళు స్మెగ్మా అంటాం, పాచి, పురుషాంగ పెర్పీస్ కింద, పురుషాంగ పూర్వచర్మ కింద పాచి ఉంటుంది. ఆ పాచిని కొంతమంది క్లీన్ చేసుకోరు. మరి కొందరికి ఫైబోసిస్ అంటారు, చర్మం మూసుకుపోయి ఉంటుంది. మూసిపోయి తగ్గేది సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది. దాంట్లో ఆ మూసిపోయిన కింద స్మెగ్మా అంటే పాచి తయారయ్యి క్రిములు హెచ్పి వైరస్ ఏరి సెక్స్లో పాల్గొనడం వాళ్ళ ద్వారా ఆడవాళ్ళకు వస్తుంది. చాలా ప్యాథటిక్ సిచ్యుయేషన్. అంచేత మర్మావయాల పరిశుభ్రత అనే సెక్స్ హైజీన్ అంటారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మగవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ తీసుకున్నట్లయితే యూదుల్లోనూ మౌంటైన్స్లో చాలా తక్కువ, మగవాళ్ళల్లో. హిందూస్లో ఎక్కువ. ఎందుకంటే యూదులు పుట్టగానే వాళ్ళు సర్పరేషన్ శుద్ధి చేయించేస్తారు. మామూలు చూసుకుని 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉద్యోగాల్లో చేస్తుంటారు. చేసేకల్లా వాళ్ళకి అంత ఇదిగా ఈ స్మెగ్మా పేరుకొని అక్కడ హెచ్పి వైరస్ చేరడం తక్కువ, చాలా తక్కువ కంపేర్. ఒక హిందూస్లోనూ తక్కిన వాళ్ళల్లోనే ఈ పురుషాంగ క్యాన్సర్ చాలా ఎక్కువగా. అంటే సెక్స్ హైజీన్ అనేది ఎంత ఇంపార్టెంట్. లేడీస్ కూడా అందుకే మగవాడి యొక్క నిర్లక్ష్యం ఆడవాళ్ళకు కూడా క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. అందులోనూ హెచ్పివి వైరస్ ఎక్కువ ప్రమాదం చేసే ఆడవాళ్ళలో, ఎక్కువ ప్రమాదం చేసింది. అందుకని ముందు లేడీస్ విషయంలో ఇది చేయాలి. ఎందుకంటే అనవసరంగా మన భారతదేశంలోనే 75,000 మంది, ప్రపంచం దాదాపు 5 లక్షల దాకా పోతున్నారు. అంచేత ఇది జరగకుండా ఉండాలి. ఈ కొన్నవరకైనా డౌట్స్ ఉంటారు కదా. ఒకటి మా చెబుతున్నాను, సామాజిక ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు నువ్వు బాగున్నావా అని అడగడం కాదు. 14 ఏళ్ళు 9 ఏళ్ళ వయసు నుంచి 14 వరకు వ్యాక్సిన్ ఎంచుకున్నావా అని అడగండి. వాళ్ళ క్షేమం కోరి. పూర్వకాలం ఎయిడ్స్ గురించి అలాగే ఉండేది. అప్పుడు మా చంద్రబాబు నాయుడు నిశ్శబ్దాన్ని భగ్నం చేయండి, ఎయిడ్స్ గురించి మాట్లాడండి వారు మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అలాగే నిశ్శబ్దాన్ని భగ్నం చేయండి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడండి. చాలా అవసరం అది నివారించదగ్గ వ్యాధిని మనం ఎందుకు నివారించము? మన నిర్లక్ష్యం, మన అజ్ఞానం. ఆ కాకుండా ఈరోజు చాలా మేడం ఎక్సలెంట్ స్పీచ్, వెరీ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ ఇది. చాలా బాగా చెప్పారు మీరు. ఎక్కడ డౌట్ లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు కూడా ఒక ప్రశ్న వేయట్లేదు. ఏమో ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి లేదు. చాలా చక్కగా వివరించారు. అంచేత మేడం గారికి ధన్యవాదాలు. మేడం మరి మీరు మీరు ఈ ఆప్షన్స్ గైనకాలజీ అసోసియేషన్ తరఫున ఆల్ ఓవర్ ఇండియా మీరు టేకప్ చేశారు. మన విజయవాడ బ్రాంచ్లో కూడా టేకప్ చేశారు. మీరు ఆల్రెడీ ఎన్ఆర్ఐ మెడికల్లో అన్ని 100 మందికి వ్యాక్సినేషన్ కూడా చెప్పారు మీరు. సో నైస్. మీరు చేస్తున్న కృషి ధన్యవాదాలు. ఈమె కరోనా టైంలో డాక్టర్లు ఎవరు డెలివరీలు చేయకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడ కొన్ని వేల మందికి కాన్ఫిల్ చేశారు. తక్కిన వాళ్ళు అసలు మనిషి టచ్ చేయడానికి, తక్కిన లేడీ డాక్టర్స్ మనిషి టచ్ చేయడానికి భయపడిన రోజుల్లో ఈవిడ కొన్ని వేల మందికి కాన్ఫిల్ చేసిన మనిషి. మన ముఖ్యమంత్రి గారి ద్వారా ఆవిడ అవార్డు కూడా పొందారు. అటువంటి గ్రేట్ లేడీ ప్రభాదేవి గారు, రియల్లీ గ్రేట్ కమిటెడ్ పర్సన్. అప్పుడు ఎలాగే హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో ప్రభాదేవి గారు కృషి చేస్తున్నారు, డాక్టర్ ప్రభాకర్ దేవి గారు. ఇప్పుడు అలాగే హెచ్పివి వ్యాక్సిన్ గురించి అంత ఒక కమిట్మెంట్తో, డెడికేషన్తో, డిటర్మినేషన్తో ఆమె ఈ విషయాన్ని కూడా అంతకుముందు పెట్టారు. మేడం ఆల్ ది బెస్ట్. ఇవి చేసే ఎండెవర్లో వాళ్ళంతా విజయం సాధన కోరుతున్నాను. ఇంతటితో మరి ఎవరు కూడా ఫేస్బుక్లో కూడా ఎవరు పెట్టలేదు. ఎక్సలెంట్ స్పీచ్, థ్యాంక్ యూ మేడం అని పెట్టేశారు అందరూ. ప్రతి వాళ్ళు కూడా అలాగే, ప్రతి వాళ్ళు ఎవరు క్వశ్చన్స్ అడగలేదు. ఎక్సలెంట్ అని పెట్టారు. చాలా ధన్యవాదాలు ఫేస్బుక్ ఫ్రెండ్స్. మీ అందరికి ధన్యవాదాలు, జాగ్రత్తలు చూస్తున్నందుకు. మరి ఇదే కార్యక్రమం మనం మంగళవారం కల్లా మన యూట్యూబ్ ఛానల్లో సమరం హెల్త్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్లో సమరం హెల్త్ ఛానల్లో మీరు చూస్తారు. మీరు 1-4 సార్లు చూడండి. చెప్తాం కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతగా మీరు మళ్ళీ చూడండి. అడిగిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా చెప్పండి. ఒకటి బాధ గుర్తుంచుకోండి, 9 నుంచి 14 సంవత్సరాలు.
అది మాత్రం 2 వ్యాక్సిన్, రెండు సార్లు ఈ నెల, ఇవాళ మళ్ళీ సరిగ్గా నెలకి, అంతే 2 అదే 15 ఏళ్ళు వచ్చాయంటారే 3 వ్యాక్సిన్లు అవుతాయి. ఇవాళ మన నెలకి 6 నెలలకి అలా వేయాల్సి వస్తుంది. అది 25 సంవత్సరాల వరకు మామూలుగా చేయమన్నారు. పైన కూడా చేయించుకోవచ్చు కానీ లెక్క అది ఆర్గనైజ్. అలాగే ప్యాప్ స్పిరిట్స్ కూడా చెప్పారు, ఇది ముందు జాగ్రత్తగానే జాగ్రత్త పడి అంటే దగ్గర ముందు పాప్ పాజిటివ్ వచ్చినట్లయితే అప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఏం చేస్తారో ఆంకాలజిస్ట్ అలా చెప్తే అలా చేయండి. మరి ఈరోజు ఈ సమావేశం ముగిస్తూ మళ్ళీ వచ్చే సెమినార్ కలుసుకున్నాం. అందరికీ జై హింద్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.